సొంత కుటుంబ సభ్యులకే నువ్వు మేలు చేయలేక కన్న తల్లి కంట నీరు రప్పించిన వ్యక్తివి, ఒక్కగానొక్క కొడుకువి, ఒక్కగానొక్క చెల్లి మీద చెల్లిని తల్లిని నువ్వు ఏడిపించావంటే ఇక ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే కుటుంబ స్సభ్యుల్ని ఇంత దారుణంగా ఒక కుట్రకోణంలో కక్షపూరితంగా రాష్ట్ర ప్రజలను నాశనం చేసావంటే ఓకే, చేసావు, నువ్వు స్వార్థపడు అనుకోవచ్చు. ఆ స్వార్థం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది దానికి. అంటే తను తన భార్య తప్ప, తనకి ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళు తప్ప ఇక ఎవ్వరు కూడా ఆయన ప్రేమించలేరు, ప్రజల అభ్యున్నతి కోరుకోలేరు అనటానికి ఇది ఒక తార్కాణం. రైతులు ఒక లెక్క, రైతుల్ని వెన్నుపోవడం లేకపోతే వాళ్ళకి బకాయిలు ఎందుకు వేయాలి ఏడాయన. ఎందుకంటే చిల్లర పథకం నేను ఇస్తా, సంక్షేమ పేరుతోటి ఇప్పుడు సంవత్సరానికి అమ్మఒడి అన్నాడు 15,000 అన్నాడు, 13,000 ఇచ్చాడు. 13,000 అంటే ఎంత వస్తాయి నెలకి? ఎంత వస్తాయి? అప్రాక్సిమేట్గా 1,000 రూపాయలు వస్తాయి నెలకి. అంటే నువ్వు రోజుకి ఒక 30 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఏమారుస్తావు? అంటే ఈ పథకాలు నేను ఇస్తున్నాను, ఇవి లేకపోతే ప్రజలు అనాథలు అయిపోతారంటావా? అది కూడా అంతకుముందు డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి కాకుండా కాలేజ్ అకౌంట్లోకి వేసేవారు. ఇప్పుడు ఏంటంటే నేను ఇంత వేస్తున్నాను అని చెప్పేసి సో వాళ్ళ మదర్ అకౌంట్కి వేయడం మొదలైంది. ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు, మన అకౌంట్ డబ్బులు ఉన్నాయని తెలిస్తే సరే ఫీజు ఉంటే లాస్ట్లో మనం కట్టుకుందాం అని చెప్పేసి సో ఇప్పుడు మనకున్న అవసరాలు తీర్చుకుందామని చాలామంది కూడా ఆ బకాయిల్ని అలా వాడుకున్నారు. సో ఆ వచ్చిన అమౌంట్ని అలా వాడుకున్నారు. ఇప్పటికీ కూడా అది ఎక్కువగా బకాయిలు పెట్టేశారు. సో దానికి ఏమంటారు? రైట్. అయితే ఈ అమ్మ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తల్లి అకౌంట్లోనే వేసేవాళ్ళు. ఈ కాలేజ్ అకౌంట్లో వచ్చేది, హాస్టల్కి వచ్చేది ఏంటి అని అంటే స్కాలర్షిప్స్. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి. ఆ స్కాలర్షిప్స్ మొత్తం కూడా రద్దు చేశాడు. ఏం లేవు, ఎవరికి రావు ఇంకా. అంటే అందరికీ, అంటే ఉన్నవాడికి లేనివాడికి ఈ రిజర్వేషన్ వర్తించే